ఒక ఊరిలో ఇద్దరు ఉండేవారు. ఒక స్త్రీ పేరు మరియా. తను ఒకరోజు రాత్రి పడుకొని ఉన్నప్పుడు తనకి ఒక స్వరం వినబడి ఉన్నది. ఆ యొక్క స్వరము లెగిసి చూస్తే ఒక వెలుగు కనబడి ఉన్నది తనకి. అయితే ఆ యొక్క వెలుగు నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమై, నువ్వు పరిశుద్ధతలో గర్భం ధరించి ఉన్నావు అని చెప్పి ఉన్నది. అయితే అప్పుడు ఆనందంతో ఉన్నది ఆ యొక్క స్త్రీ. అయితే ఆ మర్నాడు తన యొక్క భర్త దగ్గరికి వెళ్ళి, తన యొక్క భర్త పేరు జోసెఫ్, తన యొక్క భర్త దగ్గరికి వెళ్ళి ఇలాగ జోసెఫ్ ఏంజెల్ చెప్పింది జోసెఫ్ దగ్గర చెప్పి ఉన్నాడు. అయితే వాళ్ళు ఉండే ఊరిలో కొత్త చట్టము అమలై ఉన్నది. ఏంటంటే ఆ చట్టము ఎవరు సొంత ఊరిలో వాళ్ళు వెళ్ళి పేరు నమోదు చేయాలి అని చెప్పి ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ బెత్లెహేముకు అనే వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నప్పుడు వెళ్ళి ఉన్నారు. అయితే అప్పుడు జోసెఫ్ ఏమో అందరి ఇంట్లోకి వెళ్ళి బస కోసం అన్ని ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి అడిగి ఉన్నారు, కానీ ఇవ్వనన్నారు. అయితే అలా ముందుకు వెళ్తే కొంచెం ఒక గోశాల కనిపించి ఉన్నది. ఆ గోశాలలో జోసెఫ్ మేరీ కొరకు ఒక బెడ్ తయారు చేసి ఉన్నాడు. అయితే అప్పుడు మేరీ నుంచి ఒక బాబు పుట్టి ఉన్నాడు. ఆ బాబే బాలయేసు. అయితే అప్పుడు ఒక బెత్లెహేము కొండ దగ్గర కొంతమంది గొర్రెల కాపరి అయితే అక్కడ ఒక నక్షత్రం బాగా వెలుగుతున్నది. అయితే ప్రకాశం అవుతుంది. అయితే అప్పుడు ఆ యొక్క నక్షత్రం నుంచి ఒక దూత వచ్చి చెప్పి ఉన్నది, బెత్లెహేము దగ్గర ఈరోజు ఒక దేవుడు పుట్టి ఉన్నాడు, ఆ దేవుడి పేరు యేసు, వెళ్ళి దర్శించుకోండి అని చెప్పి ఉన్నారు. అయితే ఆ దూత మాటలు విని ఈ యొక్క గొర్రెల కాపరి వెళ్ళి ఉన్నారు బెత్లెహేముకి. ఆ బెత్లెహేముకి వెళ్ళినప్పుడు ఆ యొక్క బాల యేసుని చూసినప్పుడు వాళ్ళిద్దరూ సంతోషించి ఉన్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చాటి ఉన్నారు, ఇలాగ బాల యేసు పుట్టి ఉన్నారు అని, దేవుడు పుట్టి ఉన్నారని చాటి నింపారు. అయితే జ్ఞానులు వచ్చి, ఒక నక్షత్రం ద్వారా జ్ఞానులు వచ్చి బాలయేసుకి బంగారం, వెండి, సాంబ్రాణి ఇచ్చి ఉన్నారు. ధన్యవాదములు. My name is Daniel Krishna Gopati. We wish you Merry Christmas. We wish